Welcome to Victory Wings viewers. Today with us, Srimati Y. Madhavi Reddy, Certified Financial Planner. We will discuss about various issues about the SIP, IPO and other many more issues. Namaste Madhavi Reddy garu. Namaste. Namaste. See, today everybody is saying SIP, SIP, SIP. What is this SIP and what it means and how it will be working? Can you tell something about? ఫస్ట్ ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ అంటారండి. సో ఇదే ఇప్పటికే చాలా వరకు చాలా మందికి తెలుసు ఈ ఎస్ఐపి గురించి. బట్ ఏంటంటే ఇంకా కొన్ని సందేహాలు కానీ లేకపోతే కొత్త వాళ్ళకి కానీ ఇది మనము మీ ఛానల్ ద్వారా ఇంట్రడ్యూస్ చేద్దాము. అంటే సింపుల్ టర్మ్స్లో చెప్పడానికి నేను ట్రై చేస్తాను. సో ఇదేంటంటే ఇప్పుడు కొత్తగా ఇప్పుడు అందరూ మ్యూచువల్ ఫండ్స్లో పెడుతున్నారండి. అది ఎప్పుడైతే బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్స్ చాలా వరకు తగ్గిపోయాయో, లైక్ 5%, 6% ఇట్లా ఇంతవరకు పర్ యానం అంటే 1,00,000 పెడితే మీకు సంవత్సరానికి 5,000 రావడమే, ఆ ట్యాక్స్లు ఇంకా టీడీఎస్లు కట్టి ఇంకా చేతికి వచ్చేటప్పటికి ఇంకా తక్కువ రావడం, ఇవన్నీ ఎప్పుడైతే చూసారో ఈ చిన్న ఇన్వెస్టర్స్, ఇప్పుడు ఎస్పెషల్లీ మనకి పెద్ద ఇన్వెస్టర్స్ అనుకోండి వాళ్ళు ఇంకా వేరే వాటికి వెళ్తున్నారు. బట్ ఎవరైతే ఈ స్మాల్ ఇన్వెస్టర్స్ ఉన్నారో అంటే పర్ మంత్ 1,000 రూపీస్, 2,000, 5,000 సాలరీడ్ ఎంప్లాయీస్ ఎస్పెషల్లీ వీళ్ళందరికీ అక్కడ ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తూ వస్తున్నారో, ఈవెన్ పిఎఫ్లో కూడా ఇప్పుడు బాగా తగ్గించారు, ఎన్ఎస్సి సర్టిఫికేట్స్ మీద తగ్గించారు, ఈ బ్యాంక్ రికరింగ్ డిపాజిట్స్, పోస్ట్ ఆఫీసులు మీరు ఏం చూసుకున్నా బాగా తగ్గించారు ఇంట్రెస్ట్ రేట్. సో అందరూ కూడా ఒక ఆల్టర్నేటివ్ కోసం వెతుకుతూ ఉన్నారు. ఇంకేదైనా మనకి కొంచెం బెటర్, ఎందుకంటే ఇప్పుడు ఇన్ఫ్లేషన్ చూస్తున్నారు కదా, రేట్లు ఎంత పెరుగుతూ ఉన్నాయో. సో ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు ఇన్ఫ్లేషన్ 10%, 8% రోజు, అంటే ప్రతి సంవత్సరం మనకి ఖరీదైతే అవుతున్నాయి. మనకి గూడ్స్ అండ్ సర్వీసెస్ అయితే మాత్రం ప్రైజెస్ పెరుగుతున్నాయి, మన ఖర్చులు పెరుగుతున్నాయి. బట్ మన ఆదాయం వచ్చేటప్పటికి దాని మీద వచ్చే రిటర్న్స్ అంతగా రాకపోయేసరికి చూస్తున్నారనమాట ఆల్టర్నేటివ్. దెన్ ఇట్ హ్యాస్ ఇవాల్యుయేటెడ్, ఎక్స్ప్లోర్ అయింది బాగా. ఈ మ్యూచువల్ ఫండ్స్ అనేవి బాగా ఎక్స్ప్లోర్ అయ్యాయి. ఇందులో మనకి బేసిక్ అంటే ఈ మ్యూచువల్ ఫండ్స్లో చాలా ఏంటంటే ఈజీగా అయిపోయింది. అంటే ఈవెన్ 1,000 రూపీస్ ఉన్న వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనే ధైర్యం అనేది అందరికీ అవగాహన వచ్చింది దీని ద్వారా. ఈ మ్యూచువల్ ఫండ్స్లో మనం తక్కువ కూడా పెట్టుకోవచ్చు అనేది. సో దాన్నే మనం సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటాము. అంటే ఎవ్రీ మంత్ ఒక రెగ్యులర్, మంత్లీ అవ్వచ్చు, క్వార్టర్లీ అవ్వచ్చు, మనకి వీక్లీ అవ్వచ్చు, రెగ్యులర్ ఇంటర్వెల్లో ఒక ఫిక్స్డ్ అమౌంట్, మీరు అది 2,000 అవ్వచ్చు, మినిమమ్ మనకి 1,000 నుంచి కూడా స్టార్ట్ అవుతుంది. సో రెగ్యులర్ అమౌంట్ని, ఒక ఫిక్స్డ్ అమౌంట్ని రెగ్యులర్ టైంలో మనం ఇన్వెస్ట్ చేస్తే దాన్ని ఎస్ఐపి అంటారండి. సో ఈ ఎస్ఐపి ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడానికి ఒక మార్గం. ఎందుకు మ్యూచువల్ ఫండ్స్లో చేస్తున్నారంటే ఆల్రెడీ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ మ్యూచువల్ ఫండ్స్ ఎందుకు ఇంత పాపులర్ అయ్యాయి అంటే రిటర్న్స్ కావాలి కాబట్టి. లాంగ్ టర్మ్ అంటే మీకు రిటైర్మెంట్ ప్లానింగ్ ఉంది, మీకు ఒక గోల్ ఉంది, లేదు మీ పిల్లల ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ ఇప్పుడు ఎంత కాస్ట్లీ అయిందో మనం చూసాము, లేకపోతే వాళ్ళ మ్యారేజెస్, ఇవన్నీ కూడా అందరికీ ఇంత అంటే ఒక 20 years టైం ఉంటుంది ప్రతి ఒక్కరికి, ఒక 10 years టైం కానీ 15 years టైం కానీ ఉంటుంది. ఈ టైంలో మనం ఎక్కడ చేస్తే మనకి ఎక్కువ రిటర్న్స్ వస్తాయి అని ఆలోచిస్తూ సో దిస్ ఈజ్ వాట్ ఇట్ హ్యాస్ కమ్ మేము కూడా చెప్తాం, దిస్ ద బెస్ట్ సొల్యూషన్. మ్యూచువల్ ఫండ్ అనేది, ఫండ్స్ అనేది బెస్ట్ సొల్యూషన్. ఆ మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఎస్ఐపి ద్వారా పెట్టడం అనేది ఇట్ ఈస్ ది బెస్ట్ అనమాట. ఓహో, అంటే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ అంటున్నారు, ఈ ఇన్సూరెన్స్ ఈజ్ కమింగ్ టు మ్యూచువల్ ఫండ్ అండి? లేదండి, చాలా మంది ఏంటంటే కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు ఈ ప్రోడక్ట్స్కి వచ్చేటప్పటికి. ఇన్సూరెన్సు, మ్యూచువల్ ఫండ్స్, యూలిప్స్ ఇవన్నీ వచ్చేటప్పటికి అందరూ కూడా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారండి. కన్ఫ్యూజ్ అవ్వడమే కాదు, కొంటున్నారు కూడా. అదే కన్ఫ్యూజ్లో కొనేస్తున్నారు కూడా, పాలసీలు అనేవి కొంటున్నారు, లేకపోతే ఈ పాలసీలనే మ్యూచువల్ ఫండ్ కూడా అనుకుంటున్నారు. సో దట్ ఈస్ వెరీ డేంజరస్ సిచ్యువేషన్. అందుకనే మనము ఇంకొంచెం అవేర్నెస్ క్రియేట్ చేయడం ఇలాంటి ప్రోగ్రామ్స్ ద్వారా మనం చెప్పాలనుకుంటున్నాం. ఇన్సూరెన్స్ పాలసీస్ వేరండి, మ్యూచువల్ ఫండ్స్ వేరు. ఇన్సూరెన్స్ పాలసీలు ఏంటంటే మీకు ఏదైనా జరిగితే పాలసీ వాళ్ళు, అంటే మా ఫండ్ ఎవరైతే ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయో వాళ్ళు వచ్చి మీకు సర్టెన్ అమౌంట్ మీ ఫ్యామిలీ నామినీకి ఇస్తారు డెత్ జరిగినప్పుడు అట్లా. అది మనకి ఇన్సూరెన్స్. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఇన్సూరెన్స్ అంటే అది కాదు. ఇన్సూరెన్స్ అంటే మనం ఎవ్రీ ఇయర్ కొంత అమౌంట్ కానీ మంత్ కానీ కడితే ఒక కొంత 15 years టర్మ్ అయిన తర్వాత ఏదైతే ఆ పాలసీ టర్మ్ అవుతుందో ఆ అమౌంట్ మీకు ఇవ్వడం. ఓకే అండి.
ఇది అని అని యాక్చువల్గా ఇన్సూరెన్స్ అంటే ఏంటి అసలు దాని మీనింగే మారిపోయింది, దాని పర్పస్ మారిపోయింది. అవునండి. అసలు ఇన్సూరెన్స్ పర్పస్ అంటే ఏంటి, మీకు ఏదైనా రిస్క్ అవునండి. జరిగితే మీ ఫ్యామిలీకి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఇంత మనీ అనేది మీకు సపోర్ట్ చేయడం. ఎందుకంటే మీ ఇన్కమ్ ఆగిపోయింది కదా, ఆ ఫ్యామిలీ మరి గెట్ ఆన్ అవ్వాలి అంటే ఏం చేయాలి అనడానికి ఇన్సూరెన్స్. కానీ ఇప్పుడు ఏమైందంటే ఆ ఇన్సూరెన్స్ అంటే ఒక ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్ లాగా అయింది. అవునండి, చాలా మంది అదే అనుకుంటారు. ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్ అనుకుంటారు, అందులో పిల్లలకి ఇన్వెస్ట్ చేయడము, రిటైర్మెంట్కి ఇన్వెస్ట్ చేయడము, పాలసీలు ఒక 4-5 పాలసీలు తీసుకుంటారండి. నేను చాలా మంది క్లయింట్స్ని నేను కలిశాను. ఎన్ని పాలసీలు ఉంటాయంటే 5 అని చెప్తారండి. పాలసీ పేర్లు తెలియవు. అసలు ఆ పాలసీల్లో ఎండోన్మెంట్ ఉంటాయి, టర్మ్ పాలసీలు ఉంటాయి, మనీ బ్యాక్ పాలసీలు ఉంటాయి, యూలిప్స్ ఉంటాయి, పెన్షన్ ప్లాన్, అది కూడా తెలియదండి. అసలు ఎలా కొనుక్కుంటున్నారో కూడా నాకు అర్థం కాదు. సరే ఏంటి సార్ మీరు కొనుక్కున్న పాలసీ పేరు ఏంటంటే తెలియదండి. ఎంత కడతారో మాత్రమే చెప్తారు. మేము ఇంత కడతామండి, ఇన్ని సంవత్సరాలు కట్టాలంట అని చెప్తారు. ఇంతకు మించి వాళ్ళకి ఆ పాలసీల్లో వెరైటీస్ ఉంటాయి. అది ఈ రకంగా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, ఇది టర్మ్ ప్లాన్ అనేది అయితే అదొక పెద్ద సబ్జెక్ట్ అండి. దట్ వీ విల్ డూ ఇట్. బట్ ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ ఈజ్ రియల్లీ డిఫరెంట్. దాని గురించి కొంచెం విపులంగా ప్రేక్షకులకు చెప్పండి. అదేనండి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటంటే ఈ ఫండ్ మేనేజర్ ఏం చేస్తారంటే అందరి దగ్గర మనీ కలెక్ట్ చేసి ఒక 20 కంపెనీల్లో పెడతారు, స్టాక్స్ కొంటారు. అంటే బిహాఫ్ ఆఫ్ యూ, మీ బదులు ఒక ఫండ్ మేనేజర్ ఏం చేస్తారంటే అందరి కలెక్టివ్ ఫండ్ అంతా ఒక దగ్గర చేసుకొని ఆ అమౌంట్ని ఒక 10 కంపెనీల్లోని ఒక 15 కంపెనీల్లో డిఫరెంట్ సెక్టార్స్లో పెడతారు. అవి ఐటీ కంపెనీలు అవ్వండొచ్చు, బ్యాంకింగ్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే మనకి ఎఫ్ఎంసీజీ కంపెనీస్, ఆటోమొబైల్, ఇలా అన్ని రకాల కంపెనీస్ కొంటూ ఉంటారు. సో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఒక నార్మల్ పర్సన్ తక్కువ అమౌంట్తో ఎన్ని షేర్లు కొనగలరు? దట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. కానీ ఇప్పుడు మీరు వీళ్ళందరూ కలెక్టివ్గా మనీ ఒక దగ్గర ఉంచడం వల్ల వీ కెన్ ఈజీలీ బై కదా. అంటే లైక్ యూటీఐ అవన్నీ అంటారు. అవునండి, యూటీఐ ఇస్ ద ఫస్ట్ మ్యూచువల్ ఫండ్. ఫస్ట్ అసలు మ్యూచువల్ ఫండ్ అనేది మన ఇండియాలోకి ఇంట్రడ్యూస్ అయ్యిందంటే త్రూ యూటీఐ ద్వారా ఇంట్రడ్యూస్ అయ్యింది. అది ఫస్ట్ మ్యూచువల్ ఫండ్ కంపెనీ అన్నమాట మన ఇండియాలో. మార్గన్ స్టెయిన్లీ అంటారు, అవన్నీ ఇంటర్నేషనల్ మ్యూచువల్ ఫండ్ ఏఎంజీస్ అన్నమాట. అవన్నీ మనకి అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్. సో ఇది మనకి ఏంటంటే ఇలా నెమ్మదిగా ఇవాల్వ్ అవుతూ నౌ ఇట్ హ్యాస్ గాట్ అంటే బాగా అందరికీ ఇప్పుడు అవేర్నెస్ వచ్చేసింది. మ్యూచువల్ ఫండ్స్ అంటే భయం పోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు భయం లేకుండా పెడుతున్నారంటే ఆ భయం పోవడానికి కారణం కూడా ఆప్షన్ లేదు. అంటే ఒక్కొక్కసారి మ్యూచువల్ ఫండ్ లో పెట్టిన వాళ్ళు కూడా నష్టపోయి ఉన్నారు కదా. ఆఫ్ కోర్స్ అదే చెప్తున్నా కదండి. ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే ఇప్పుడు స్టాక్ మార్కెట్ లో పెట్టడం అంటే మీరు కాకుండా వేరే వాళ్ళు ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ మీరు ఇన్వెస్ట్ మీ బదులు వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఆ కంపెనీలో పెడుతున్నారు. సో ఇప్పుడు ఇందులో చాలా రకాలు ఉంటాయి మళ్ళీ మ్యూచువల్ ఫండ్స్ లో. అంటే మనకి అంటే అంటే అందరూ స్టాక్ మార్కెట్ అనుకుంటారు, బట్ డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, తర్వాత మనీ మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. అంటే డిఫరెంట్ గోల్డ్ కి సంబంధించిన మ్యూచువల్ ఫండ్స్ కూడా అవునండి. అవును, ఇలా ఏంటంటే రకరకాలు ఉంటాయి. మనం ఆబ్జెక్టివ్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ చాలా మందికి తెలియక ఏ ఆబ్జెక్టివ్, ఎలాంటి స్కీమ్స్ సెలెక్ట్ చేయాలి. ఎందుకంటే ఒక స్కీమ్ సెలెక్ట్ చేయాలి అంటే నేను ఒక పర్సన్తో ఆల్మోస్ట్ ఒక 1/2 అవర్ మాట్లాడితే గానీ, ఒక 1 అవర్ మాట్లాడితే గానీ నేను చెప్పలేను. అంటే మీరు చెప్పేది టైలర్ మేడ్ లో ఉంటుంది, ప్రతి వాళ్ళకి ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఒక సొల్యూషన్ ఉంటుంది. కానీ ఆ సొల్యూషన్ ని రీచ్ అవ్వాలి. ఆ సొల్యూషన్ ని రీచ్ అవ్వాలి అంటే అంత నాలెడ్జ్ అందరికీ ఉండదు. కాబట్టి వీఆర్ దేర్, మేము ఇక్కడ వాళ్ళందరికీ వాళ్ళతో కూర్చొని మాట్లాడి వాళ్ళ గోల్స్ అంటే మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్క అంటే ఎవ్రీ పర్సన్ ఈజ్ డిఫరెంట్ అండి. మాకు ఇప్పుడు మీరున్నారనుకోండి, మీ రిస్క్ డిఫరెంట్, మీ ఏజ్ డిఫరెంట్, మీ లైఫ్ స్టేజ్ డిఫరెంట్, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఈజ్ డిఫరెంట్, మీ ఇన్కమ్ ఈజ్ డిఫరెంట్, మీ ప్రొఫెషన్ డిఫరెంట్, మీరు పెట్టాలనుకునే ఆ గోల్ డిఫరెంట్. ఇన్ని వెరైటీస్ ఉండేటప్పుడు చాలా మంది ఏం చేస్తారు, ఈ గూగుల్లో సెర్చ్ చేస్తారండి. ఇప్పుడు కొత్తగా మనకి లేదు, గూగుల్లో సెర్చ్ చేసేసి టాప్ స్కీమ్ అని కొడతారండి. అది రాగానే అందులో ఈ మధ్య యాప్స్ కూడా వచ్చేసాయి, గ్రో యాప్స్ అని వచ్చేసాయి. ఇంక మిమ్మల్ని నన్ను అసలు అడిగే పనే లేదు, వాళ్ళే డైరెక్ట్ గా ఒక యాప్ లోని క్రియేట్ చేసేసుకొని దాంట్లో గూగుల్ కి వెళ్ళి ఒక స్కీమ్ సెలెక్ట్ చేసేసుకొని దీంట్లో ఇన్వెస్ట్ చేసేది. విచ్ ఈస్ వెరీ డేంజరస్ అన్నమాట. వీళ్ళకి ఏమవుతుందంటే అవగాహన లేకపోవడం వల్ల ఎప్పుడైనా అది నెగిటివ్
నెగిటివ్ కనిపించింది అనుకోండి, అవును. వెంటనే దాంట్లోంచి బయటకు వచ్చేయటం, అవును, దాన్ని అమ్మేయటం, దాన్ని కంటిన్యూ చేయలేకపోవడం. ఎందుకంటే మీరు హాఫ్ నాలెడ్జ్ తో పెట్టారు. అదే కదండి. ఏదో జస్ట్ గూగుల్ చెప్పింది కదా, అది గూగుల్ చెప్పింది మీకు సరిపడకపోవచ్చు కదా. అవును. మేబీ ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ స్కీమ్ ఫర్ సంబడి ఎల్స్. ఫర్ సంబడి ఎల్స్, మే నాట్ బీ యూ. మీకు అది సెలెక్ట్, అది మీకు అది వర్కౌట్ అవ్వకపోవచ్చు. మీ ఆబ్జెక్టివ్ కి, మీ టైం హారిజన్ కి, మీ రిస్క్ తీసుకునే ఎబిలిటీకి అది మనకి సరిపడకపోవచ్చు. సో మేము ఏంటంటే ఇప్పుడు ఇంత తెలుసుకోవడం కన్నా, ఇప్పుడు మేము ఎక్స్పర్ట్స్ ఉన్నాం కాబట్టి మమ్మల్ని అడిగితే మీకు ఏది స్కీమ్ అది సెలెక్ట్ అవుతుందో అని ఆ స్కీమ్లో పెట్టుకుంటే కొంచెం సేఫ్గా ఉంటుంది. లేదు అంటే మీరు అన్నట్టుగా రిస్క్ అనేది ఉంటుంది. మరి ఇందులో ఇన్కమ్ ట్యాక్స్ కూడా బెనిఫిట్స్ ఏవో ఉంటాయని చెప్పేసి అంటారు ఈ మ్యూచువల్ ఫండ్స్లో. అది ఎంతవరకు నిజమండి? నిజమేనండి. అంటే సెక్షన్ 80C ప్రకారం మనకు అందరికి 1,50,000 వరకు ఎగ్జంప్షన్ ఉంది. సో దీనికోసం మనం చాలా మంది ఏం చూపిస్తారు, ఇన్సూరెన్స్ పాలసీలు. అవునండి. చాలా మంది మన ఇండియాలో ఇప్పటికీ ట్యాక్స్ తగ్గాలి అంటే ఇన్సూరెన్స్ పాలసీ కొనుక్కోవడం అనేది బాగా అలవాటు అయిపోయింది. అంటే వాళ్ళకి ఇంకో ఆప్షన్ లేదేమో అనుకుంటున్నారండి. బట్ ఈ రోజు మీ ఛానల్ ద్వారా ఐ వాంటెడ్ టు టెల్ యూ ఎవ్రీవన్, ఈఎల్ఎస్ఎస్ అనేది ఉంటుందండి, ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్స్ అంటారు. అవి త్రూ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మీకు 80C కింద అది చూపించుకోవచ్చు. సో అది అప్ టు 1,50,000 పర్ యానం మీరు ఇందులో ఇన్వెస్ట్ చేసి మీరు ఎస్ఐపి ద్వారా చేయొచ్చు, లంసమ్ ద్వారా కూడా మనం చేయొచ్చు. ఈ స్టేట్మెంట్ ని మీరు వాళ్ళకి చూపిస్తే మీకు ఆ 80C డిడక్షన్ వస్తుంది. సో దానికోసం మీరు ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ రిటర్న్స్ బాగుంటాయి. లాక్ ఇన్ పీరియడ్ 3 years. అంటే 3 years తర్వాత మళ్ళీ మీకు అవసరమైంది అనుకోండి, మీరు ఈ అమౌంట్ ని తీసుకోవచ్చు. సో ఇలా మనకి మంచి ట్యాక్స్ బెనిఫిట్ 80C ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఏంటంటే క్యాపిటల్ గెయిన్స్ మీద ట్యాక్స్ రిలీఫ్స్ ఉన్నాయి. సో మెనీ ట్యాక్స్ బెనిఫిట్స్ ఆల్సో ఈజ్ అసోసియేటెడ్ విత్ మ్యూచువల్ ఫండ్స్. ఏమంటే ఇప్పుడు ఇండస్ట్రీస్కి వాళ్ళు షేర్స్ అమ్ముతూ ఉంటారు. ఈ షేర్స్ను కూడా వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టడం వీలవుతుందా? ఇప్పుడు మీరు ఈ యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా అన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇలాంటి కంపెనీస్ని తీసుకొని వాళ్ళ షేర్స్ అన్ని తీసుకొని మీకు మ్యూచువల్ ఫండ్స్ అని చెప్పేసి అంటున్నారు. అది ఎంతవరకు నిజం అంటారు? అంటేనండి ఇక్కడ ఏఎంసీస్ ఉంటాయండి, అంటే మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ అంటారు. ఈ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఇప్పుడు చాలా ఉన్నాయండి. ఇప్పుడు రిలయన్స్ మ్యూచువల్ ఫండ్, హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్, యాక్సిస్ మ్యూచువల్ ఫండ్, ఇలా మీరు చూసుకుంటే ప్రతి బ్యాంక్ ఒక మ్యూచువల్ ఫండ్ ఉంది. సో అదేమి తప్పేం కాదండి. కాకపోతే అన్ని స్కీమ్స్ బాగుండవు. ఇప్పుడు ఒక కంపెనీలో మేబీ ఒక 2-3 స్కీమ్స్ చాలా బాగా మీ ఫండ్ మేనేజర్ రన్ చేయొచ్చు. సో దాంట్లో మళ్ళీ ఆ సెలెక్షన్ ఉంటది. ఏ ఏఎంసీలో మనము ఏ మ్యూచువల్ ఫండ్ కంపెనీ ద్వారా వెళ్ళాలి, ఈ స్కీమ్ మన ఆబ్జెక్టివ్ కి ఆ పర్టికులర్ ఏఎంసీలో ఏ స్కీమ్ మనకి బాగుంటుంది. అన్ని స్కీమ్స్ అన్ని కంపెనీల్లో బాగుండవండి. కొన్ని స్కీమ్స్ ఫండ్ మేనేజర్స్ బాగా మెయింటైన్ చేయగలుగుతారు అనమాట. మా ప్రేక్షకులకు చాలా చక్కటి విషయాలు చెప్పారు. మరిన్ని విషయాలతోటి మరొక వీడియోలో మరొకసారి కలుద్దామండి. నమస్కారం మాధవి గారు. థ్యాంక్ యూ.